సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. బృహదారణ్యకోపనిషత్ మహత్తరమైన బ్రహ్మతత్వ వివరణ. బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుశాఖాంతర్గతము. దీని యందు 6 అధ్యాయములు కలవు. అందులో 3, 4 అధ్యాయములు తప్ప తక్కిన 4 అధ్యాయములు కర్మ సముచ్చయమగు ఉపాసనమును వివరించినవి. 3, 4 అధ్యాయములందు యాజ్ఞవల్క్యుడు జనకునకు ఆధ్యాత్మిక తత్వమును ఉపదేశించెను. యాజ్ఞవల్క్యుని ఆధ్యాత్మిక జ్ఞాన వైభవము ఇందులో పూర్తిగా ప్రదర్శించబడినది. ఇది ముముక్షువులకు ఉత్తమమగు తారకమగుచున్నందున ఈ 2 అధ్యాయములు యాజ్ఞవల్క్య కాండమని ప్రఖ్యాతిగాంచినవి. ఈ ఉపనిషత్తు దశోపనిషత్తులలో కడపటిది. ఇది అర్థమునందును పరిమాణమునందును మహత్తరమగుటచే బృహత్తనియు, అరణ్యమునందు పఠించుట వలన ఆరణ్యకమనియు, బ్రహ్మ జ్ఞానోపదేశమగుటచే ఉపనిషత్తనియు అలరారుచున్నది. మొదటి 2 అధ్యాయములు మధురకాండమనియు, తరువాత 2 అధ్యాయములు మునికాండమనియు, చివరి 2 అధ్యాయములు ఖిలకాండమనియు పండితలోకమున చెప్పబడుచున్నవి. ఖిల శబ్దమునకు అనుబంధమని అర్థము. మొదటి కాండమందు తత్వము యథారూపముగా ఉపదేశింపబడినది. అయ్యదియే 2వ కాండమందు అనుభవముచే సమర్థింపబడినది. 3వ దానియందు దాని ఉపాసనా విధానము ప్రదర్శించబడినది. మొదటి కాండము జ్ఞానోపదేశము. అది కర్మోపాసనా సముచ్చయ రూపమున ఉపదేశింపబడినది. జిజ్ఞాసువులకు బ్రహ్మ జ్ఞాపకములగు సాధనములు పదము, బీజము, సంఖ్య, రేఖ అను 4 విధముల పిలువబడుచున్నవి. వానిలో పదమనగా వేదము, దాని అర్ధబోధకమగు శృతియు. బీజమనగా గురుముఖైక వేద్యమగు మంత్ర సముదాయము. సంఖ్య వైదికము, లౌకికము అని 2 విధములు. వైదికమగు సంఖ్య మంత్ర సంకేతముగా అలరారుచు తత్వమునకు సన్నిహిత సాధనమగుచున్నది. లౌకిక సంఖ్య సర్వ ప్రపంచ వ్యవహార సర్వజనానుభవ సిద్ధమగుచున్నది. రేఖ కూడా సంఖ్య వలనే 2 విధములు. వైదికమగు రేఖ ఉపాసనాంగము, లౌకికమగు రేఖ గణిత శాస్త్ర ప్రసిద్ధము. మధురకాండము బ్రహ్మతత్వము, శాస్త్ర ప్రమాణమును ముఖ్యమైన ఆధారముగా చేసుకుని విషయ వివరణమును అతట చేయబడినది. ఈ జగత్తు నామరూపాత్మకము, బ్రహ్మమే అమృతము. అశ్వమేధ యాగమునందలి అశ్వము యాగాది దేవతయగు ప్రజాపతి స్వరూపమున వర్ణించబడినది. ఎట్లనగా ప్రజాపతి గుణములను దాని యందు అధ్యారోపము చేసి ఉపాసించినచో అశ్వమేధ యాగ ఫలము లభించును. దీనినే అశ్వబ్రాహ్మణమందురు. అశ్వమేధ యాగీయమగు అగ్ని ప్రజాపతిని ఉపాసించు రూపమని కూడా వర్ణించబడినది. ప్రజాపతియే ప్రథమ పురుషుడు. అతని వలన
నామరూపాత్మకమగు జగత్తు అభివ్యక్తమగుచున్నది. దీనిని అగ్నిబ్రాహ్మణమని కూడా పిలిచెదరు. అవిద్యచే వ్యాకృతమైన ఈ జగత్తు నామరూపాత్మకము, అనాత్మభూతము కనుక వైరాగ్య కారణమగుచున్నది. సంసారమునందు ఆసక్తమగు చిత్తము బ్రహ్మచింతనము చేయదు. శబ్దములన్నీయూ నామాత్మకములు, వీనికి వాక్కు కారణము. రూపములన్నిటికీ చక్షుస్సు కారణము. కర్మలన్నిటికీ శరీరము కారణము. శరీరము వాగాది రూపమున ఉన్నది. ఇట్టి సంసార విముఖత చెందినప్పుడే ఆత్మచింతనము సాధ్యమగును. ప్రాణము, దాని ఆధారమగు శరీరము, వివిధ జ్ఞానములకు సాధనములకు స్థానమగు శిరస్సు, ఆహారము వలన కలుగు బలము, ఇట్టి జ్ఞానముచే కలుగు లాభము ఇందులో వివరింపబడినవి. అనేక పుష్పరసముల సమాహార కార్యము మధువైనట్లు సర్వభూత నిర్మాణమగునది ఈ పృథివ్యాది పంచభూతాత్మకమగు జగత్తు. అదే విధముగా ధర్మము, సత్యము, మనుజులు ఆదిగా గల ప్రాణకోటి, విరాట్ పురుషుడు ఇవి అన్నియూ బ్రహ్మకార్యములగుచున్నవి. బ్రహ్మమే అమృతము. ఇట్టి బ్రహ్మజ్ఞానము సర్వాత్మభావ హేతువగుచున్నది. యజ్ఞ యాగోపాసనముల వివరణ. విదేహరాజుగు జనకుడు బహుదక్షిణాకమగు ఒక యాగమును చేసెను. కురు పాంచాల దేశముల నుండి యాగమునకు అనేక బ్రాహ్మణులు విచ్చేసిరి. వారలలో తనకు బ్రహ్మజ్ఞానం ఉపదేశింపగల వారెవరైనా ఉన్నచో అట్టివానికి కొమ్ములకు పాదములకు సువర్ణములతో అలంకరింపబడిన 1000 గోవులను ఇత్తునని జనకుడు ప్రకటించెను. అయితే అక్కడ చేరిన వారిలొక్కొక్కరు ఒక్కొక్క విద్యయందు అగ్రగణ్యులైనను వారికెవరికి ఆ గోవులను తీసుకుని పోవుటకు ధైర్యము లేకుండెను. యాజ్ఞవల్క్యుడు ఆ గోవులను తన ఇంటికి తోలుకుని పొమ్మని తన శిష్యునకు ఆనతిచ్చెను. ఇందులకు అక్కడున్న బ్రాహ్మణులు కుపితులై యాజ్ఞవల్క్యుని పరీక్షింపదొడగిరి. వారిలో మొదటివాడైన అశ్వలుడు అను జనకుని పురోహితుడు ప్రశ్నించిన కర్మోపాసనా సముచ్చయమగు ప్రాణాత్మ ప్రాప్తి విధానము ఆయన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చెప్పిన సమాధానములచే విస్తరింపబడెను. యజ్ఞ సాధనములకు ఋత్విక్కుల వాక్కు అగ్నిస్వరూపముగను, వాయురూపమగు కాలమును, సూత్రాత్మయగు వాయురూపమునను, యజమాని మనస్సును చంద్రునిగాను భావించి ఆ మృత్యువు బారి నుండి తప్పించుకొన శక్యము. ఈ విధముగా యజ్ఞ యాగోపాసనములు వివరింపబడినవి అని యాజ్ఞవల్క్యుడు విశదీకరించెను. సంపూర్ణ నివృత్తి ద్వారానే ఆత్మ సాక్షాత్కారము. తదుపరి పుణ్యపాప బోధితములగు ఇంద్రియములకు వశవర్తి అయి సంసారమును చరించు పురుషుడు ఒకడు కలడా లేడా, ఉన్నచో అతని లక్షణములు ఏమి అని అడిగిన భుజ్యువునకు యాజ్ఞవల్క్యుడు ఇట్లు జవాబు చెప్పెను. నీ ఆత్మయే నీవడిగిన ప్రశ్నకు సమాధానము అని హస్త విన్యాసముచే చూపెను. చేతనాధిష్ఠితము కాక కేవల దారు యంత్రము తిరిగినట్లే శరీర యంత్రమొకటి విజ్ఞానమయునిచే అధిష్ఠింపబడక ప్రాణాది క్రియాచరణ సమర్థము కానేరదని ఊహించవలసి ఉన్నది. శరీరము చేయు దృష్టిక్రియకు అతడు ద్రష్ట, శ్రవణక్రియకు అతడు శ్రోత, మానసక్రియకు అతడు మననకర్త. శరీరము చేయు దర్శన శ్రవణ మననాది క్రియలు అస్వరములు. వీనికి కారణము ద్రష్ట, శ్రోత అకారణము. క్రియలు అస్వరములు. వీనికి కారణము ద్రష్ట, శ్రోత అకారణము, చేతనాత్మకము. అది మనస్సంయోగముచే ఇంద్రియముల ద్వారా తద్విషయములను గ్రహించినప్పుడు ఆయా పనులు చేసినట్టు వ్యవహరింపబడును. చేతనమే ద్రష్ట. అది దృష్టి కూడా ఆగుచున్నది. ఆ చేతనమే ఆత్మ. ఇది ఇంద్రియములకు గోచరము కాదు. ఇది స్థూల సూక్ష్మ శరీరముల కంటే భిన్నము. ఆత్మయను వాడొకడు ఉన్నాడని, అట్టి ఆత్మయే మన అందరి ఆత్మనియో నిశ్చయింపబడినది. సర్వ సన్యాసముచే అట్టి ఆత్మను పొందతగును. పుత్ర విత్తదారల యందలి ఏషణలను ముందుగా పరిచయించవలెను. కామమును ఆధారము చేసుకుని ఏషణలన్నయూ కలుగుచున్నవి. ఏషణాత్రయము ఒక జాతికే చేరుచున్నది. కర్మములు స్వయముగా కాని, ఉపాసనా సముచ్చయములైనప్పుడు కాని
కామ నిమిత్తములే అగుచున్నవి. కర్మ సాధనేచ్ఛ ఆవశ్యకముగా ఫలేచ్ఛయే అగుచున్నది. ఇవి అన్నియు సన్యాసమునకు విరుద్ధములు. కనుక వానిని వదలనిదే సన్యాసము అబ్బదు. ఆత్మజ్ఞానమావశ్యకము. చీకటి వెలుగుల వలె అత్యంత విరుద్ధములగు కర్మాచరణ, ఆత్మజ్ఞానములు ఒక్కచోట ఒకమారు ఉండలేవు. సర్వక్రియా పరిత్యాగము సన్యాసము. భిక్షాటనము కూడా కర్మయే అగును. పూర్వపు బ్రాహ్మణులు ఇట్టి పరమార్థమును తెలుసుకుని ఏషణాత్రయముల పరిత్యజించి సంపూర్ణమగు నివృత్తి మార్గమున ఆత్మ సాక్షాత్కారమును గావించిరి. ఆత్మను తెలుసుకొని సాక్షాత్కారము చేసుకొనుటయే పాండిత్యము. ఇదియే బలము. అనాత్మజ్ఞాన విషయమగు సర్వస్వమును పరిత్యజించువాడే బ్రాహ్మణుడు. తక్కినదంతయు గౌణము. బ్రహ్మలోక విషయం శాస్త్రం ద్వారా తెలుసుకొనాలి. ఇక గార్గి ప్రశ్నము. బ్రాహ్మణములలో వివరింపబడిన సర్వాంతర తత్వము దీనిలో వివరింపబడినది. పృథ్వీ సంబంధమగు ధాతుజాతమంతయు ఉదకముచే పిండీభావము నుండి నివాసయోగ్యమగుచున్నది. లేనిచో పొడి బియ్యపు ముద్దవలే ఎక్కడిదక్కడ విచ్చిపోవును. ఇది అనుభవ సిద్ధము. ఇది కార్యస్వరూపము. సూక్ష్మతరమగు జలకారణముచే వ్యాప్తమగుచున్నదని ఊహించి పృథ్వీ దేనియందు పడుగు పేకవలే అంటబడియున్నదని యాజ్ఞవల్కుని గార్గి అడిగెను. దీనిని బట్టి చూడ పృథ్వీ, జలము, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్ర, దేవ, ఇంద్ర, ప్రజాపతి, బ్రహ్మలోకములు క్రమముగా పూర్వపూర్వ భూతములు ఉత్తరోత్తర భూతములచే వస్త్రమునందు నూలుపోగుల వలె పడుగు పేకవలే వ్యాపించియున్నవని ప్రశ్న వలన తెలియక తప్పదు. ఇవి ఊహచే తెలియనివి. బ్రహ్మలోక విషయము ఊహచే తెలియదగునది కాదు. ఇది శాస్త్రము చేతనే తెలుసుకొనవలెను. అవ్యాకృత ఆకాశమున అక్షర పరబ్రహ్మ వ్యాపించియున్నాడు. గురూపదేశముచే తెలుసుకొనవలసిన బ్రహ్మలోకమును గూర్చి బుద్ధి ఊహచే ప్రశ్నించిన గార్గి యాజ్ఞవల్కునిచే నిషేధింపబడెను. వాయువుచే పృథ్వ్యాదులు వ్యాపింపబడి సంరక్షింపబడుచున్నవి. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, మనస్సు, బుద్ధి ఈ 17 ప్రాణి కూడుకొనియున్నది. పూర్వకర్మ వాసన సంవాపితము, సమిష్టి వ్యష్టి స్వరూపము. పృథివీ వికారమునకు లింగ శరీరము వాయువుచే వ్యాప్తమైనది. వాయువు యొక్క బాహ్యరూపములు 49 మరుద్గణములు. హారమునందని ముత్యములను సూత్రమొక్కటిగా కూర్చినట్లు వాయువు వీటన్నిటినీ ఒక్కటిగా కూర్చినది. వాయువు శరీరము నుండి లేచిపోవునప్పుడు అంగములన్నీ విడిపోవుచున్నవి. అప్పుడు శరీరము ప్రేతమని పిలువబడుచున్నది. ఆధ్యాత్మికమగు సర్వ ప్రపంచమునందు ఎవడు ఉండి వానికి అంతరుడగుచున్నాడో, ఎవనిని అవి తెలుసుకొనలేకున్నవో, ఎవనికి అవి శరీరమగుచున్నవో, ఎవడు లోపల నుండి వానిని నియమము చేయుచున్నాడో వాడు అంతర్యామి. అతడు మరణరహితుడు. అతనే ఆత్మ. సభ్యుల అనుమతి లేక ఇచ్చ వచ్చినట్టులా వదరుట, శాస్త్రార్థము చేయుట నియమములకు వ్యతిరిక్తము. కనుక సభ్యుల అనుజ్ఞను బడసి గార్గి రెండవ ప్రశ్న అడిగెను. అదేమనగా, ద్వైతమగు ఈ జగత్తంతయు త్రికాలములయందు వ్యాపించియున్న సూత్రాత్మ దేనియందు వ్యాపించియున్నది? అవ్యాకృతమగు ఆకాశముచే వ్యాప్తమగుచున్నదని యాజ్ఞవల్కుడు జవాబిచ్చెను. ఆకాశము దేనిచే వ్యాప్తమగుచున్నది అని మరల గార్గి ప్రశ్నించెను. అది అనిర్వచనీయమనియు, అది కాలత్రయాతీతమనియు దానిని వివరించుటకు యాజ్ఞవల్క్యుడు చాలడు. ఒకవేళ వివరించినా అది అనిర్వచనీయము. ఏ విధముగానైనను యాజ్ఞవల్కుడు ఓడిపోవును గదా అని తలంచి గార్గి ఈ రెండవ ప్రశ్న అడిగెను. ఇందుచే గార్గి కూడా బ్రహ్మజ్ఞ పదవిని కాంక్షించుతున్నట్లు కనిపించుతున్నది. దీనివలన బ్రహ్మజ్ఞానమును గూర్చి స్త్రీ పురుష భేదము ఉన్నట్లు కనిపింపదు.
అవ్యాకృతమగు ఆకాశమున అక్షరమగు పరబ్రహ్మము వ్యాపించియున్నదని బ్రహ్మవిధులు పలుకుతున్నారు అని జవాబు చెప్పి గార్గి పన్నిన విషమ పరిస్థితులను రెండింటినీ యాజ్ఞవల్క్యుడు తప్పించుకొనెను. తర్వాత అక్షరుని స్వరూపమును ఇట్లు వివరించెను. స్థూల సూక్ష్మ పరిమాణము, వర్ణము, గంధము మొదలగు ద్రవ్య ధర్మములు అతనికి లేవు. కాన అతడు ద్రవ్యము కంటే భిన్నుడు. అతనిని తెలియచేయు ప్రమాణము ఏవియునూ లేవు. కాలమంతయు అతని ఆజ్ఞచే ప్రవర్తింపబడుచున్నది. వేయేల సూర్యచంద్రాది పంచభూతములు అతని ఆజ్ఞానుసారము నడుచుచున్నవి అని యాజ్ఞవల్క్యుడు ఉపన్యాసము కావించెను. గార్గి విని ఆయనకు నమస్కరించుడని ఇతర బ్రహ్మవిధులకు ఉపదేశించి తాను విరమించుకొనెను. ఆత్మజ్ఞానికి శరీరంతో పనిలేదు. సూర్యకాంతి వలె ఆత్మప్రకాశము సహజము. ఇది చూచుచున్నట్లు కాన్పించినను నిజముగా అది చూచుటలేదు. ఆత్మ అద్వితీయము కనుక దానిచే చూడదగిన వస్తువు ఏదీనూ లేదు. ఆత్మ జ్యోతిస్సొక్కటియే దర్శనాది విభిన్న నామములచే వ్యవహరింపబడుచున్నది. దర్శనాది రూపములన్నీయును మిథ్యామాత్రములు. ఆత్మ అవ్యవహితము కనుక దర్శనాదులు అద్దానికి కల్పింపశక్యము కాదు. బ్రహ్మానందము, పరమానందము ఇత్యాది ఇతరానందములు విషయేంద్రియ సంజాతములగుట వలన అనిత్యములు. ఇతరానందములన్నీయు బ్రహ్మానందము అంశములు. మనుష్య ఆనందము మొదలు బ్రహ్మానందము వరకు గల ఆనందములన్నీయు ఒకదానికంటే ఒకటి అధికమైనవయ్యున్నవి. ఇవన్నీయు పరమానందము కంటే నవరములు. పరమానందమును కొలుచు కొలమానమేదియునూ లేదు. తనకు తెలిసినదంతయు శ్రద్ధాళువై జనకుడు తెలుసుకొనుటకు ఉత్సాహపడుచున్నందుకు యాజ్ఞవల్క్యుడు సంతసించెను. శరీరము ప్రారంభానుభవానంతరము వృక్షము నుండి పండిన ఫలము వలె రాలిపోవును. మరి ఒక శరీరము ప్రారంభమగును. శరీరము నుండి బయలుదేరే పురుషుని వాగాది సర్వేంద్రియములు అతని వెంట బయలుదేరును. శ్వాసము ఊర్ధ్వగతిని పొందును. మరణకాలమున వాగాదింద్రియములన్నీయు ఉపసంహృతములగును. ఆత్మ ఉపసంహృతము కాదు. పుణ్యకర్మలచే పుణ్యము, పాపకర్మలచే పాపము సంభవించును. పూర్వవాసనలన్నీయు నూతన శరీర ఆరంభకములగుచున్నవి. విజ్ఞానమయమగు ఈ ఆత్మ జలగవలే నూతన శరీరమును చూచుకొని పూర్వపు శరీరమును వదులును. ఆత్మజ్ఞానికి శరీర కారణమగు కామములు లేకుండుటచే శరీరముతో అతనికి పనిలేదు. అతడు అశరీరుడకును. జ్ఞాన మార్గమే బ్రహ్మవాది మార్గము. కర్మలాచరించువారు తపస్సులో ప్రవేశించుచున్నారు. ఆత్మజ్ఞానికి కామములు లేకుండుటచే మానసికమగు సంతానము లేదు. అట్టివాడే విశ్వకర్త. బ్రహ్మ సాక్షాత్కారమును పొందిన వారికి రక్షించుకొనదగినదేదియూ ఉండదు. జగత్తు బుద్ధి మాత్రమై బ్రహ్మలో లయమగుచున్నది. శాస్త్ర తర్కములచే విస్తరించబడిన ఆత్మజ్ఞానము, తత్సాధనా సన్యాసము కూడా అనుభవ రూపముగా యాజ్ఞవల్క్యుడు తన భార్యయగు మైత్రేయికి చేసిన జ్ఞానోపదేశ ముఖమున తెలియుచున్నది. సర్వ ప్రాపంచిక వస్తుజాలములను, ఇంద్రియాది పదార్థములను మనుజుడు స్వప్నప్రాయముగా భావించవలెను. వానిని కోరి ప్రయోజనము లేదు. ఆత్మ ఒక్కటియే పరమ ప్రేమాస్పదము. ఆత్మ కొరకు ఇతరములన్నీయు ప్రేమాస్పదములగుచున్నవి. ఆత్మను తెలుసుకొనువాడు సమస్తమును తెలుసుకొనుచున్నాడు. కార్యములన్నీయు కారణములందు లయమగుచున్నవి. జలములన్నిటికీ సముద్రము గమ్యస్థానము. అటులనే రసములన్నిటికీ రసనేంద్రియము, రూపములకు, చక్షులకు, శ్రోత్రములకు, శబ్దములకు, సంకల్పములకు మనస్సు గమ్యస్థానము. అనగా జగత్తంతయు బుద్ధి మాత్రమై బ్రహ్మమునందు లయమగుచున్నది. యాజ్ఞవల్క్యుడు భుజ్జు ప్రశ్న సమాధానమునందు తన బ్రహ్మాండ నిర్మాణ పరిజ్ఞానమును ప్రకటించినాడు. గార్గి ప్రశ్నద్వయమునకు సమాధాన ముఖమున సాక్షాదం అపరోక్షమగు బ్రహ్మస్వరూపమును ఉపదేశించెను. స్త్రీలకు ఆత్మోపదేశమునకు అర్హత కలదు. సాకల్య బ్రాహ్మణములందు ఆయన
తన విద్యా వైభవము విజృంభించ శ్రోతల మనస్సులను ఆశ్చర్య భయానక రసములలో ముంచివేసెను. పృచ్ఛకుల విషమ ప్రశ్నల ధాటికి తట్టుకుని జనక సభయందు విజయ పతాకమును నిలువబెట్టెను. జనకుని పునీతుని చేసెను. డొంకదోవల నేగిన భుజ్యుని విషమ ప్రశ్నలకు గార్గి యొక్క ఇరుకు ప్రశ్నలను తన బుద్ధి సూక్ష్మతచే గ్రహించి తగిన సమాధానము చెప్పెను. జనకుని జ్ఞానమును సునిశ్చితము చేసెను. జనక సభావతంసయ్యగు గార్గి వలన అపూర్వమైన యోగ్యతాపత్రమును వడిసిన యాజ్ఞవల్కుడు పండిత కులమునకు తలమానికమైనచో ఇతరుల యోగ్యతలను కనిపెట్టలేనివాడు కాడు. జనకునకు ఇంతకు పూర్వము ఉపదేశ విశేషములను ఎరుంగచెప్పిన వివిధాచార్యుల యోగ్యతలను యథార్థముగా గుర్తిరింగి వారిని ప్రశంసించెను. ఇంకా తాను చేయు కార్యమేదియూ లేదు అని సన్యసించి నిశ్చయించుకుని తన భార్యయగు మైత్రేయికి కూడా బ్రహ్మజ్ఞానోపదేశము చేసెను. మైత్రేయి కూడా బ్రహ్మచింతాసక్తయని అతనికి బాగుగా తెలియను. దీనిని బట్టి చూడ స్త్రీలకు ఆత్మోపదేశమునకు పూర్తి అర్హత కలదని తెలియచున్నది.